హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్ తెలుగు. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన చేపల కూరతో మేము ముందుకు వచ్చేసాను. ఎవరైనా ఇలా వండుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అయితే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. నేను కేజీన్నర వరకు అయితే చేపలు తీసుకొని ముందుగానే పసుపు కొంచెం ఉప్పు వేసేసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. మందపాటి కళాయి తీసుకొని అందులోని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. చేపలకి అనేది ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ అలాగే కొంచెం జీలకర్ర, మీ స్పైసెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి నేనైతే 4 వరకు తీసుకున్నాను. అవి కొంచెం నిలువుగా కట్ చేసేసి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ఒక 2 వరకు తీసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇంట్లోనే ఒక పేస్ట్ అనేది కచ్చాపచ్చాగా దంచేసి వేసాను. ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుంది. జీలకర్ర అలాగే వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, ఆ 3 కలిపేసి వెల్లుల్లి దంచుకునే చిన్న రోలు ఉంటుంది కదా, అందులో దంచేసి వేసాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కింద అడుగంటుకోకుండా చూసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు చేసే పేస్ట్లు అయితే ఏమీ చూపించట్లేదండి, వీడియోలో అంత అయిపోతుంది కాబట్టి నాకు అంత ఇష్టం లేదు. సో అలా అనేసి అవి కూడా కావాలంటే నాకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ పేస్ట్ రెసిపీస్ అయితే మీకు ముందుగానే చెప్తాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఇంట్లోనే ముందుగా చేసుకునేది ఉంటే బాగా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేగాక ఇంకా ఇంట్లోనే ఇంకొక పేస్ట్ చేశానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. చేపలకైతే ఇది కంపల్సరిగా ఏవైనా ఇలా మిక్సీ పట్టే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొరమైన చేపలు కూడా ఇంతకుముందు వండాను నేను, సేమ్ ఇదే రెసిపీతో చాలా బాగా వచ్చింది. అది ముక్క అయితే అసలు గట్టిగా ఉంటుంది కాబట్టి ఏం విరగదు. ఇవైతే కదపకంటేనే అలాగే ఉంచాలి. ఇంకా టమాటా అయితే ఒకటి వేసుకున్నా, మీ ఇష్టం, అది ఆప్షన్. టమాటా కూడా బాగా మగ్గాక ఫుల్గా కలిసిపోవాలి. అందులో కలిసినాకే ఒక పేస్ట్ అయితే ఇంట్లో చేశాను. ఇదిగోండి, ఆనియన్ ఒకటి, ఇలాచి ఒక 4, లవంగాలు ఒక 4, అలాగే ఎండుమిర్చి ఒక 3 బాగా అవి కూడా మిక్సీలో పట్టేసుకొని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. ఇంకా మూత పెట్టేసి బాగా కొంచెం దగ్గర పడే వరకు చూసుకొని ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను అయితే ఒక్కొక్క ముక్కగా తీసుకొని వేసుకోవాలి. చేపలు వేసినాకైతే అస్సలు కలపడానికి రాదు కాబట్టి ఇప్పుడే ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కారం ఈ 3 వేసుకొని బాగా కలుపుకోవాలి. అది స్కిప్ అయిపోయినట్టుంది. ఇదిగోండి, చేపల ముక్కలు కూడా అలాగనే ఒక్క పీస్కి అలాగే వేసుకొని కాసేపు మూత పెట్టేసి మళ్ళీ టర్న్ తిప్పాలి. తిప్పినాక అప్పుడు కారం సరిపోకపోతే నేను వేసానులేండి, మీరు ముందుగానే వేసి ఉంటే ఇంకా వేయకపోవచ్చు. 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. గంట అయితే అస్సలు పెట్టకూడదు. ఇదిగోండి, నేనైతే కళాయితోనే ఇలాగ టర్న్ చేసేసాను. గంటతో ఏమంటే ఇరిగిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా ఇలాగ టర్న్ తిప్పుకుంటే అయిపోతుంది. మూత పెట్టుకొని బాగా 2 వైపులా బాగా వేయించుకోవాలి.
నాకైతే కారం సరిపోలేదు, అందుకనేసి వేసుకున్నాను. ముందు వేసాను కానీ సరిపోదేమో అనిపించి మళ్ళీ ఒక 3 స్పూన్లు వేసాను. ఇప్పుడు కంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఫస్ట్ చెప్పాను కదా, తాలింపులోనే ఆనియన్స్ అవి వేగేటప్పుడే అల్లం వెల్లిగడ్డ పేస్టు మిక్సీ పట్టుకున్నది అన్నీ వేసుకొని అందులోనే బాగా ఫ్రై చేసేస్తే బెటరు. తర్వాత వేస్తే ఇదిగోండి ముక్కలు విరిగిపోతూ ఉంటాయి. కాకపోతే నాకేం విరగలేదు, చింతపండు పులుపు అనమాట. ముందుగా నానబెట్టుకొని ఆ పీల్ తీసేసి పులుపు వేసుకున్నా, వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నా, మునిగేటట్టు అయితే ఉండాలి. ఇంకా మూత పెట్టేసి అయితే వదిలేయాలండి కాసేపు. ఉప్పు అది మీకు అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువైపోయినా మళ్ళీ కష్టం కాబట్టి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నా, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి నేను జీరా పౌడర్ అయితే వేయట్లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. వాటిని అలా మునిగేటట్టు కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి. లైట్గా మరీ ఎక్కువ ప్రెస్ చేసినా చేపలు ముక్కలు అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా అలా చేసుకొని ఇంకైతే కదపడానికి ఏం రాదండి, అలాగా ఇంకా మరుగుతూ ఉండి పట్టాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా అలా కాసేపు అయ్యాక దగ్గర పడే వరకు చూసుకొని ఇంకా దించేసుకోవడమేనండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.